న్యూజిలాండ్లో నేను ఆఫీస్కి వెళ్ళి 1.5 months అవుతుంది. అండ్ ఫైనలీ టుడే ఇస్ ద డే ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో ఐ గాట్ రెడీ ఇన్ దిస్ క్యూట్ ఫిట్. I love this. And this is my new bag from Kate Spade. ఈ సోకులన్నీ బయట ట్రైన్ స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడేమో పెద్ద బ్లాస్ట్, ఇంకా ట్రైన్స్ తిరగట్లేదు, బస్ తీసుకోవాలి అని. న్యూజిలాండ్లో బస్ సర్వీస్ ఎంత ఘోరంగా ఉంటుందని నేనైతే ఈ రోజు తెలుసుకున్నా. మీరు తెలుసుకోవాలంటే నా పాత వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఫైనల్లీ అన్ని కష్టాలు పడి ఎలానో ఆఫీస్కి వచ్చేసరికి 11 అయింది. మా వాళ్ళందరూ 11-12 అవగానే ఆల్రెడీ లంచ్ అని బయలుదేరుతారు. కూడా వచ్చి రాగానే మరీ లంచ్ అంటే బాగోదని ఒక మూలకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకున్నా. ఈ పాప వచ్చిన దగ్గర నుండి ఫోన్లో ఏం చేస్తుందని మా వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చే లోపల రికార్డింగ్ ఆపేసా. తర్వాత బయటకు చూస్తే ఎండ అదిరిపోతుంది. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. అబ్బో, న్యూజిలాండ్లో ఇలాంటి వ్యూస్కి అయితే ఏం తక్కువ లేదు. అండ్ క్రిస్మస్ నుండి వచ్చానని నాకు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. లాకర్లో చూస్తే ఇది ఉంది. ఏంటా అని తెగ ఎక్సైటెడ్గా ఓపెన్ చేసా. తీరా చూస్తే $100 గిఫ్ట్ కార్డు. సర్లే, చచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని అలా బాత్రూంలోకి వెళ్ళి కొన్ని సెల్ఫీ వీడియోలు తీసుకొని ఇంకా చాలే చేసిందని బయలుదేరా. నేను తిప్పి కొడితే ఆఫీస్లో ఉన్నది 4 గంటలు. దానికోసం ఎంత హడావిడి, పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఫిట్ చెక్, గెట్ రెడీ విత్ మీ అనుకుంటూ నా బతుకు ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు ఏడుపు వస్తుందయ్యా. బట్ స్టిల్ అదే మూడు ఉత్సాహంతో ట్రైన్ స్టేషన్కి నడుచుకుంటే చూస్తే ట్రైన్స్ అయితే ఇంకా తిరగట్లా. ఈ పింక్ హైవేస్ వేసుకున్న వాళ్ళని అడిగితే ఈ బస్ ఎక్కువ పాప పోతావు మీ ఇంటికి అన్నారు. సర్లే అని ఎక్కి కూర్చున్నా. బస్ అయితే చూడడానికి నా చిన్నప్పుడు స్కూల్ బస్ గుర్తొచ్చింది. ఫైనల్లీ ఏదో ఒకట్లే అని చెప్పి ఎక్కితే 2 గంటలు తిప్పాడయ్యా. మొత్తం సిటీ తిప్పి తిప్పి పిప్పి చేసాడు. ఫైనల్లీ ఐఎమ్ హోమ్. మార్నింగ్ 7కి ఇంటి నుండి స్టార్ట్ అయితే మళ్ళీ 7 అయింది ఇంటికి వచ్చేసరికి. See you all tomorrow.